ప్రైజ్లో అందరూ బాగున్నారా? ప్రియులారా, ఈరోజు ఒక మొదటి సందేశంతో మీ మధ్యకి వచ్చాను. అదేంటంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో 1వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను, మృతుడనైతిని గాని యుగ యుగములో సజీవుడిగా ఉన్నానని సెలవు చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తా ఉన్నారు. కనుక ప్రియులరా, ఎంత గొప్ప సంగతి! ప్రియుల, ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన సజీవుడు అని అనడానికి ఒక విషయాన్ని చెప్పడానికి మీ మధ్యకు వచ్చాను. ఆయన సజీవుడు అనగా ఆయన మొదటివాడు, తర్వాత ఆయన కడపటివాడు. చూసిన ప్రియులరా, సృష్టి ఆరంభం మొదలుకొని ఎంతవరకు కూడా ఎన్ని తరాలు గతించుచున్నప్పటికీ ప్రియులరా ఆయన సజీవుడిగానే ఉన్నాడు. రాబోయే అంతంలో ఒక విషయాన్ని చెప్తాను. అదేంటంటే ప్రియులరా, ఈ లోకమంతగా పంచభూతములు అన్నీ కూడా ఆ మిక్కుటమైన వేటలతో నశించిపోయేటటువంటి సమయం ఉంది. ప్రియులరా, ఈ యొక్క యుగమంతా అంతమైపోయేటటువంటి సమయం ఉంది. అలాంటి సమయంలో ప్రియులరా, దేవాది దేవుడు ఇప్పుడున్న ఆకాశాన్ని ప్రియులరా చుట్టి వేస్తాడు. ప్రియులరా, ఈ యొక్క ఆకాశం అంతా కూడా గతించిపోతా ఉంటాయి. అలాంటి సమయంలో దేవుడు మరల ఆయన యొక్క ఉద్దేశాన్ని బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి ప్రియులరా చూడండి, కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని కలుగు చేస్తాడు. అయితే ఇది ఎన్ని యుగాలు పడుతుందో అన్ని యుగాలు కూడా ఆయన సజ్జుడుగానే ఉంటాడు. ప్రియులరా చూడండి, మనుషులు ఆయన ముందు పుడతారు, మనుషులు ఆయన ముందు చనిపోతారు, తరాలు గతిస్తాయి, యుగాలు గతిస్తాయి, కానీ ఆయన సజీవుడిగానే ఉండేటటువంటి దేవుడని ఈ వర్తమానం ద్వారా తెలియపరుస్తా ఉన్నాను. కనుక ప్రియులరా, ఆయన సజీవుడు అనడానికి గల కారణం ఏంటంటే ఆయన జీవించేవాడై ఉన్నాడు. ఆయన యుగయుగాలు జీవించేవాడై ఉన్నాడు. చేత మృతుడనేతిని గాని ఇదిగో యుగ యుగములు కూడా నేను జీవించేవాడనైనటువంటి దేవుడని వర్తమాన ద్వారా తెలియపరుస్తా ఉన్నాను. కనుక ప్రియులరా, ఆయన ఎంతవరకు కూడా ఒక తరానికి, ఒక యుగానికే దేవుడిని మీరు అనుకున్నట్లయితే కాదు ప్రియులరా, చాలా తప్పు అవుతుంది. అయితే ఇప్పుడు ఆయన యుగ యుగంలో కూడా దేవుడే, యుగ యుగములు కూడా జీవించే దేవుడే. ప్రియులరా, తరాలు గతించిన, ఎన్ని మారిపోయినా ప్రియులరా ఆయన మాత్రము మారిన దేవుడు, యుగ యుగములో జీవించే దేవుడు అని తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ద్వారా మిమ్మలను దేవుడు దీవించునుగాక. దైవరాజ ప్రియ హౌస్, భీమవరం, గొరగనమూడి.